హాయ్ అండి, నేను మీ సునీత. జిఎస్బిఎస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విశేషం ఏమంటే, మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని చెప్పాను ఫస్ట్ వీడియో రాట వీడియో పెట్టాను కదండి. ఇది రెండో వీడియో. ఇది ఏమంటే కలశస్థాపన. విఘ్నేశ్వరుడికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి కలశస్థాపన జరుగుతుంది. కలశస్థాపన అయిన తర్వాత ధ్వజారోహం అవుతుంది. ధ్వజారోహంకి పూజ అయిన తర్వాత సారి ఊరేగింపు. ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ సారి తీసుకొచ్చారండి. సారి ఊరేగింపు జరుగుతుంది. పూజ అయిపోయిందండి. ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఎవరి ఇంట్ల దగ్గర నుంచి వాళ్ళు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి కళ్యాణానికి సారి తీసుకొచ్చారండి. ఎవరికి నచ్చిన సారి వాళ్ళు తెచ్చారండి. అరిసెలు, లడ్డూలు, కాజాలు, మడత కాజాలు, చిలకలు, లడ్డూలు, చాలా ఐటమ్స్ వచ్చాయండి స్వామివారికి. సారి ఊరేగింపు జరుగుతుందండి. ఇప్పుడు సారి ఊరేగింపు అయిన తర్వాత సారి ఊరేగింపు చాలా బాగా జరిగిందండి. అది మా పిల్లలు, కోలాటం పిల్లలు, పంతులు గారు కోలాటం పిల్లలు, నేనేనండి చెప్తున్నాను కోలాటం. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. నేను ఇక్కడ మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి నేను ఫ్రీగా కోలాటం చెప్తున్నాను. నేను ఇంతకు ముందు నేర్చుకున్నాను, ఇప్పుడు మానేశాను. ఆ విద్య వేస్ట్ అయిపోతుందని చిన్నపిల్లలకి నేను మా పాప చెప్తున్నాము కోలాటం. అది గుడి దగ్గర ఫస్ట్ పంతులు గారికి అడిగామండి. అడిగితే చేయమన్నారు.
చాలా బాగా చేశారండి. ఊరేగింపు అయితే సారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. చాలా సారి వచ్చింది. చాలా బాగుందండి. ఇది కలస్థాపన అయిన తర్వాత సారి ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం చూడండి కోలాటం పిల్లలు, చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత సాయంత్రము హోమం ఉందండి. హోమం అయిపోయిన తర్వాత కోలాటం కూడా జరిగింది. హోమంకి ముగ్గులు వేస్తున్నాను నేను ముగ్గులు వేస్తుంటే పిల్లల చేత కలర్లు వేయించాను. హోమం జరిగిన తర్వాత కోలాటం చేయించారు గుడి దగ్గర. చాలా బాగా చేస్తారండి కోలాటం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోలు చేస్తాను నేను. హోమం బాగా జరిగింది. అదిగోండి కోలాటం చేస్తున్నారు. ఫస్ట్ టైం అయినా బాగా చేస్తారండి చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు చేస్తున్నారు. ఇంకా నేను కోలాటం వీడియోస్ మీకు పెడతాను. నేను నేర్పించినవి అన్నీ వీడియో తీసి మీకు పంపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత మీకు కళ్యాణ వీడియో వస్తుంది, అది కూడా చూడండి పూర్తిగా.